నమస్తే. ఇవాళ పూరి జగన్నాథుడు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ అవతారం ఆయన. ఆ జగన్నాథుడి లీలల్లో ఒక లీల జరిగిన యథార్థ సంఘటన నేను మీకు చెప్తాను. అనగనగా అనక్కర్లేదు, ఒక 500 ఏళ్ల క్రితం అంటే 1530 ఆ ప్రాంతంలో ఒక ఒరిస్సా రాష్ట్రంలో పూరి జగన్నాథ్ ఒరిస్సా రాష్ట్రంలోనే కదా ఉంది గుడి. ఆ పూరి అంటే అక్కడ ఒక కటక్కు బాలాసోర్ అనే 2 నగరాల మధ్యలో జాజ్పూర్ అనే ఒక ఊరుంది. అక్కడ ఒక బంధు మహంతి అని ఒక పేదవాడు, చాలా కట్టిగా పేదవాడు, కూలి పనులు చేసుకుని బతికేవాడు ఒకడు ఉండేవాడు. ఆ జాజ్పూర్లో ఉన్నప్పుడు ఒకసారి వర్షాలు పడక అది నాకు ఏదో చిన్న పనులు దొరకలేదు, కరువు కాటకాలు బాగా ఒరిస్సా అంతా బాగా విపరీతంగా వచ్చేసింది అనమాట. తినడానికి తిండి కూడా లేదు, అందరూ పస్తులు ఉండేవారు. ఈ బంధు మహంతి అనేవాడికి ఏం చేయాలో పాల్పోలేదు. ఆ మొత్తం కరువు ఉంటే ఎవరు వీళ్ళు దానం చేస్తారు, ధర్మం చేస్తారు. ఆ బంధు మహంతికి భార్య, 2 మగ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సరే ఏం చేయాలంటే ఊళ్ళో ఎవరైనా పెడతారేమో ధర్మప్రభులు అని చెప్పి అడుక్కోవడానికి వెళ్ళి మనసు చంపుకుని, ఆత్మాభావం చంపుకుని బంధు మహంతి వెళ్ళి ఏదైనా దొరికితే తెచ్చి పిల్లలిద్దరికి పెట్టి భార్యకి పెట్టేవాడు. తర్వాత ఏదో దొరికితే అక్కడ ఏదైనా ఆకులు అలములు తిని బతికేవాడు, మంచిలు తాగి పడుకునేవాడు బంధు మహంతి. ఇక దీనావస్థ అనమాట, కటికి దీనావస్థ. ఆ బంధు మహంతి వాళ్ళ ఆవిడ వచ్చి, ఏమండి ఏంటి పరిస్థితి, మనం ఎక్కడికైనా వలసైనా పోదాము, లేదా కష్టం, ఏం చేద్దాం, అయితే ఒక మార్గం ఆలోచించండి, ఇక్కడైతే మనం బతికి బట్ట కట్టలేం, పస్తులతో చచ్చిపోవాలి, పిల్లలు కూడా చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది, ఆకలితో అలమటిస్తున్నారు అని చెప్పి బాధపడుతూ ఉండేది. నువ్వు కంగారు పడకు, పూరి నగరంలో నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆడికి వెళ్దాం, అక్కడ ఆయన చాలా ధనవంతుడు, అడిగిన వాళ్ళకి కాదనకుండా సాయం చేస్తాడు, అందులో సందేహం లేదు, నాకు బాగా కావాల్సిన వాడు, మనం అక్కడికి వెళ్దామని చెప్పి భార్యని ఓడిస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఏమండి మీరు తక్షణం మీ స్నేహితుడు ఉన్నారన్నారు కదా పూరిలో, మనం అక్కడికి వెళ్ళకపోతే ఇంకా మనకు అయిపోయినట్టే, ఇక్కడి నుంచి పదండి అని చెప్పి ఆవిడ బలవంతం చేసింది. మీరు ప్రతిరోజు స్నేహితుడు ఉన్నాడు, ధనవంతుడు, అందరికీ సాయం చెప్తూ వచ్చారు, అదేదో సాయం మనం తీసుకోకపోతే మనం వెళ్ళిపోతాం పైకి అని చెప్పింది. సరే తప్పని పరిస్థితుల్లో పిల్లలిద్దరిని తీసుకుని భార్యని తీసుకుని ఆయన వెంటనే పూరికి ప్రయాణం కట్టాడు. అడవి మార్గంలో వెళ్ళాలి, సుమారు 140 నుంచి 150 కిలోమీటర్ల దూరం అనమాట ఇప్పుడు భాషలో చెప్పాలంటే. ఈ పిల్లలిద్దరిని తీసుకుని భార్యను తీసుకుని ఆ పూరి నగరం 4 రోజులు కాలినడక అడవుల్లో అక్కడ ఉన్నటువంటి కాయలు ఇవి దొరుకుతాయి, అడవిలో దొరికివి తిని ప్రాణం నిలుపుకుంటూ అక్కడికి వెళ్ళారు. మొత్తానికి ఆకలి శుద్బాధ మించిన దరిద్రం ఇంకోటి లేదు, మన ఆకలి మించిన రోగం కానీ ఆకలి మించిన దరిద్రం కానీ ఇంకోటి లేదనే చెప్పాలి ఎవరికైనా సరే. అలా వెళ్ళిన తర్వాత ఏమండి తొందరగా రాత్రిపూట అయింది, వీళ్ళు నడిచి 4 రోజులు నడిచారు. తర్వాత 5వ రోజు రాత్రికి పూరి వెళ్ళిపోయారు. ఆ పూరి నగరం వెళ్ళేసరికి భార్య కంగారు పడుతూ, ఏమండి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం పదండి, వెళ్ళకపోతే ఇంకా పిల్లల దగ్గర మనకి ఇప్పుడు వెళ్ళాలంటే, ఆయన మరి ఏదో చెప్పేసాడు మాట వరుసకి, నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ఇక్కడ పూరిలో జగన్నాథుడు చెప్తే ఈయనకి కావాల్సిన స్నేహితుడు ఎవడున్నాడు కనుక ఆ పిచ్చి ఆవిడ పాపం నమ్మేసింది భర్త మాటలు. స్నేహితుడు అనేసరికి నిజంగా ఎదురు సాయం చేస్తాడేమో అనుకుంది. ఈయన ఏమనుకున్నాడు, ఆ రోజుల్లో కుచేలుడికి సాయం చేశాడు, అటుకులు తీసుకొస్తేనే ఆదరించాడు, నన్ను ఆదరించడా, నా స్నేహితుడు కాకపోతాడా అనే ఉద్దేశంతోనే అప్పటికప్పుడు ఏదో నమ్మకం కలిగేలా చెప్పాడు. ఆయన స్నేహితుడు ఎందుకు అవుతాడు వాస్తవానికి అనుకుంటే. అక్కడికి వెళ్ళేసరికి వెళ్దాం తొందర పెట్టింది భార్య, ఈ బంధు మహంతి భార్య తొందర పెట్టింది. తొందర పెడితే ఏమి పిచ్చిమొక్కమా, మనకి ఎంత ఆకలిగా ఉందో, ఇంకా అంత అవసరం ఉందో అని ఈ అర్ధరాత్రి వేళ అపరాత్రి లేకుండా ఎంత నా స్నేహితుడైనా మనం వెళ్ళి అలాగా ఆయన డిస్టర్బ్ చేయగలుగుతామా, తప్పది తెల్లారిదాకా ఉందాము, కొంచెం ఓపిక పట్టండి, అలాగే వచ్చాం కదా నా స్నేహితుడి దగ్గరికి వచ్చాం, ఆ ఊరు వచ్చాం కదా అని చెప్పాడు. ఈలోగా ఏమన్నాడంటే, ఆ రాత్రి ఆ పూరి జగన్నాథుడు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుందాము అని చెప్పి అన్నీ తెల్లారి నా స్నేహితుడిని కలుద్దాంలే అని ఊరడించాడు. వాస్తవానికి ఏం చేయలేడు పాపం, నిస్సహాయుడు, భార్య పిల్లకి ఏం చెప్పగలడు. సరే అనుకున్నారు. ఆ మొత్తం భార్య 2 పిల్లలు తీసుకుని గుడికి వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది కదా, ఆ గుడి తలుపులు మూసేశారు. సరే ఆ తలుపులు మూసేసి లోపల ఉంటాడుగా, తలుపులు మూసేసి భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. జగన్నాథ ఏమిటి నాకు ఈ విషమ పరిస్థితి ఏంటి, నేను ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో నా భార్యకి ఒక మాట చెప్పాను, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను మనం తప్పకుండా ఆదుకుంటాడు, మనకు సాయం చేస్తాడని చెప్పాను, ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇలాగుంది,
మాకు చాలా రోజులు బట్టి కనీసం తినడానికి తిండి గింజలు కూడా లేవు, నువ్వే ఏదో చేసి ఆదుకోవాలి, నేను నిన్నే నమ్ముతూ ఉంటాను, నా మాటలు ఆవిడ నమ్మింది, నువ్వే నా స్నేహితుడు ఆ పరిస్థితిలో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, ఏదో ఒకటి చేయను అయినా, లేదంటే తర్వాత నీ ఇష్టం, ఆవిడ నమ్మకం పోగొట్టువాడు నువ్వే అవుతావు, మా ప్రాణాలు కలిసిపోతే కాలంలో అని ఏదో ఆయనకు తోచినట్టుగా ఆయన భగవంతుడికి ముందు నిలబడి చాలా దీనాది దీనంగా ఆయన్ని ప్రార్థించాడు పూరి జగన్నాథుడు. సరే ఇలా చెప్తుంది కదా, అక్కడికి ఆ ప్రార్థన అయిపోయింది. ఆయన పాపం విన్నాడు, జగన్నాథుడు సర్వం విన్నాడు. విన్న తర్వాత ఆ గుడి ఆవరణలోనే సరే నేను చూసొస్తాను అని చెప్పేసి అనేసి ఈయన బయటకు ఊరికే వెళ్ళాడు. వాళ్ళని డైవర్ట్ చేయడానికి, నా స్నేహితుడు ఎక్కడుంటాడో కనుక్కుంటానులే ఎవరైనా కనబడితే అన్న టైప్లో. వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నాడు, వాళ్ళు ఆకలి 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 గుక్క పెట్టి ఏడుస్తున్నారు వాళ్ళు ఆ పిల్లలు. అప్పుడు అక్కడ ఉన్న కాసిన నీళ్లు తాగి ఆ నలుగురు పడుకున్నారు ఒక చెట్టు కింద, ఆ గుడి ఆవరణలోనే పూరి జగన్నాథుడి యొక్క ఆలయంలో. ఆ కుటుంబం, బంధుమహంతి కుటుంబం అంతా పడుకున్నారు. ఎక్కడ నిద్ర పడుతుంది, ఆకలితో కరకరలాడుతూ ఉంటే ఎంత నీళ్ళు తాగినా ఏం కడుపు నిండుతుంది. ఆ పిల్లలు శ్వాస వచ్చి పడిపోయారు, పడుకున్నారు వాళ్ళు. ఈవిడికి పట్టలేదు, ఈయనేమో కళ్ళు మూసుకుని ఏదో పడుకున్నట్టుగా నటిస్తున్నాడు బంధుమహంతి. భార్యకి అడిగితే ఏం చెప్పాలా అని నిస్సహాయ స్థితి. ఆ సమయంలో ఆవిడ కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పూజారి ఈవిడ దగ్గరికి వచ్చాడు. ఈవిడ దగ్గరికి వచ్చి ఒక పెద్ద బంగారు పళ్ళెం ఉంది, ఆ పళ్ళెంలో మొత్తం తినుబండారాలే, భోజన పదార్థాలే, ఫుల్ మీల్స్ అంటే అంతకన్నా ఎక్కువ పదార్థాలు ఆయన వచ్చి ఈ బంగారు పళ్ళెం ఈ బంధుమహంతి యొక్క భార్య చేతిలో పెట్టి, అమ్మ తినండి, ఆకలితో ఉన్నట్టున్నారు, ఎవరో తెలియదు, ఏమో తెలియదు, మీరు ఎవరండి, మాకు ఎందుకు ఇచ్చారని కూడా అడిగే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆకలి అలాంటిది. ఆవిడ వెంటనే తీసుకుంది, ఈ పూజారి రూపంలో ఎవరు వచ్చారో మనకు తెలుసుగా, ఆ పూరి జగన్నాథుడే. వెంటనే ఆవిడ ఏం ఆలోచించలేదు, పర్వాలేదు తిని రెస్ట్ తీసుకుంటాను ఏం చెప్పాడు, ఆమె వినే మాట్లాడలేదు. దీన్ని చూసేసరికి ప్రాణం లేచి వచ్చింది. వెంటనే బంధుమహంతి అంటే భర్తని లేపింది, పిల్లల్ని లేపింది. ఆ బంగారు పళ్ళల్లో ఆయన ఇచ్చినటువంటి ఆ పదార్థాలన్నీ కడుపు నిండా సుష్టిగా భోజనం చేశారు. అమ్మయ్య అనుకున్నారు. ఈ బంధుమహంతి కూడా ఈయనకి అర్థమైంది, ఆ మహాప్రభువే, శ్రీకృష్ణ ప్రభువే మనకు వచ్చాడు, ఈ జగన్నాథుడు మనకు వచ్చి ఇలా ప్రాణం నిలబెట్టాడని నాకు నమస్కారం చేసుకున్నాడు. నిన్ను ప్రార్థించావు, నా మొర ఆలకించావు, ఆ ప్రాణాలు నిలబెట్టావు ఆయన పెట్టుకున్నాడు. పడుకున్నారు. తెల్లారింది, వీళ్ళు పడుకుని ఉన్నారు. ఆ గుళ్ళో పూజలు వచ్చి నిత్య పూజలు చేయాలిగా, అన్నీ తీసి చూస్తూ ఉంటే అక్కడ బంగారు పళ్ళెం కనపడలే. కంగారు అడిపోయారు, ఇదేంటి వేసిన దులుపులు వేసినట్టు ఉన్నాయి, ఇప్పుడు మనం నేను రాత్రి వేసి ఇప్పుడు తీసాం, ఇందులో బంగారు పళ్ళెం మిక్స్ అయిపోయింది, నైవేద్యం పెట్టాం రాత్రి అంతా అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. ఎవడొచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ ఇందులో జరిగిన దొంగతనం ఏముందని చెప్పేసి కంగారు పడ్డారు. వెంటనే వెతకండి, ఇది స్వామివారి విషయం, చిన్న విషయం కాదు, ఆ బంగారు పళ్ళెంలోనే మనం నివేదన చెయ్యాలి ఈరోజు కూడా చూసుకుంటే. ఆ కొంత దూరంలో ఈ బంధుమహంతి భార్య, ఈ పిల్లలు ఉన్నారు కదా, ఆవిడ ఏం చేసింది, రాత్రి భోజనం చేశాక అలవాటు ప్రకారం ఆ బంగారు పళ్ళెం కడిగేసి వాళ్ళు వచ్చిన చేసంచి తెచ్చుకుంటారు, అందులో పెట్టుకుంది. మళ్ళీ ఆ పూజారి గారు వస్తే వెనక్కి ఇచ్చేయచ్చు కదా అని ఉద్దేశంతో వీళ్ళు వచ్చారు. వచ్చిన వెంటనే ఈ పళ్ళెం కనబడేసరికి ఒక్కసారిగా కోపం వచ్చి దొంగతనం చేస్తావా, దొంగనాయాలని చెప్పేసి ఈ బంధుమహంతిని మాట చెప్పినా వినిపించుకోకుండా ఈవిడ చెప్తుంది, ఆయనకు సంబంధం లేదు, రాత్రి ఎవరో పెద్ద ఆయన, ఒక బ్రాహ్మడు, ఒక పూజారి అనుకుంటే ఎవరో వచ్చి మాకు ఈ ప్రసాదం ఇచ్చేళ్ళాడు, ఇది కడిగి ఆయనకి ఇచ్చేద్దాం ఉన్నాను, ఆయన ఇంకా రాలేదు, మేము దొంగతనం చేయలేదు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఈ దొంగతనాన్ని సహించకూడదని చెప్పి ఈ బంధుమహంతిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు, కారాగారంలో పడేశారు. ఈ భార్య చెప్తుంది వినట్లేదు, పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు బెక్కసచ్చిపోయి ఉన్నారు. అలా తీసుకెళ్ళారు. ఏంట్రా ఇలాగుంది, ఈయన స్నేహితుడు ఉన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఇంకా ఆయన కలవకుండానే మనకి ఈ దుస్థితి దాపురిచ్చింది, రాత్రి ఆయన ఎందుకు వచ్చి ఇచ్చాడో తెలియదు, మేమెందుకు తిన్నామో తెలియదు అని ఆవిడ చాలా బాధపడుతుంది. ఇంకా ఎవరు చెప్పుకుంటారు, ఊరు కానీ ఊరు 150 కిలోమీటర్లు దూరం వచ్చారు, ఇది మంచివాడని చెప్పడానికి, షూరిటీ ఇవ్వడానికి కూడా అక్కడ ఎవరూ లేరాయే. ఆ సమయంలో బంధుమహంతి బాధపడుతున్నాడు, ఏమయ్యా జగన్నాథ, నువ్వు ఎన్ని లీలలో నీవి, నా స్నేహితుడని నేను చెప్పుకోవడం, నా అబద్ధం చెప్పడం తప్పే, వాళ్ళలో నమ్మకం కలిగించడానికి నేను అలా చెప్పాను, అది కాదు ఇది కాదని రకరకాలుగా ఆవేదన చెందుతున్నాడు చెరసాల్లో కూర్చుని. ఆ రాత్రి గమ్మత్తుగా ఒక విషయం జరిగింది. ఆ ఒరిస్సా రాజ్యాన్ని పరిపాలించే ప్రతాపరుద్రుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన కళలో వచ్చాడు మన జగన్నాథ్. కళ్ళ ఆయన కంటి ముందుగా వచ్చి ఉంటాడు, ఆయన కళ్ళ ఫీల్ అయి ఉండొచ్చు. మహారాజా, నీకేనా బుద్ధుందా రాజా నీకు, లేదా నా భక్తుడికి నేను నా చేతులతో తీసుకెళ్ళి నాకు నివేదించిన
నైవేద్యాలన్నీ ఇచ్చుకున్నాను, అతన్ని మీరు దొంగ చేస్తారు, మీకు బుద్ధి ఉందా లేదా అని గట్టిగా కేకలేశాడు. ఏమే ఇప్పుడే వెళ్ళి క్షమాపణలు చెప్పి కాళ్ళమేపాడు, వాడు నా భక్తుడే కాదు నా స్నేహితుడు అని చెప్పి స్పష్టంగా మన మాటలు ఎలా వినపడతాయి, కలానుకోవడానికి లేదు, అలా వినపడ్డాయి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడనేసరికి గబక్కులు లేచాడు. ఏంట్రా స్వామిలా ప్రత్యక్షం ఏంటి, ఎక్కడ ఉన్నాడో చూస్తే అదృశ్యం అయిపోయాడు. వెంటనే వెళ్ళిపోయాడు, గుడి తెరిపించాడు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ పూజా అధికారులు పర్యవేక్షకులు మొత్తం అందరినీ పిలిపించాడు. ఏం జరిగింది ఎక్కడ ఏంటి అని గట్టిగా అడిగాడు. మహారాజు కదా, ఈ టైంలో ఏం జరిగిందిరా బాబు అనుకుంటే అలా వీళ్ళు చెప్పారు, ఇలాగ ఎవరో ఒకడు ఉన్నాడు, వీళ్ళు దొంగతనం చేశారు, ఆ కుటుంబం ఇక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారో ఎవరు వచ్చారో తెలియదు, ఈ ఊరు కొత్త అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. వెంటనే ఎక్కడ ఉన్న వెతకండి అంటే వీళ్ళు ఏదో చెట్టు కింద పడుకున్నారు ఏడుస్తూ, భార్య పిల్లలు. అతను ఏం చేశారంటే చెరచాల్లో పెట్టామని చెప్పారు. సరే వీళ్ళని ఎక్కడే ఉన్నాయని చెప్పి మరి క్షమాపణ పెడుకోమన్నాడు కదా, నా స్నేహితుడిని అవమానం చేశారు కాబట్టి నీ యొక్క భట్లు వాళ్ళు వెంటనే చెరసాలకు వెళ్ళాడు. ఆయనే ఆ తాళాలు తీశాడు. రండి రండి బాబు మహాంతి, మీకు తెలియదు, సాక్షాత్ ఆ స్వామికి స్నేహితుడట కదా మీరు, మా వాళ్ళు పొరపాటు చేశారు అని కాళ్ళ మీద పడ్డాడు అని చెప్పాడు కదా, మరి క్షమాపణ పెడుకోమని. అంటే ఓ నా మొర ఆలకించినట్టు లోపల ఇలాగ అన్నాడు. తర్వాత ఏం చేశాడంటే, నా తప్పును నేను సవరించుకుంటాను, మీ స్నేహితుడికి మీరే మీ చేత్తోనే ప్రసాదాలు పెట్టుకోండి, ఆయన చేతితో మీకు పెట్టాడు కదా, ఇవాళ నుంచి ఈ పూరి జగన్నాథ దేవాలయంలో మీరు వంట వాళ్ళందరికీ ప్రధాన వంటవాడిగా పర్యవేక్షకుడిగా ఉండి ఆయనకి కావాల్సినటువంటి భోగాలన్నీ మీరే చేయించి నివేదన చేయాలి, మీకు ఆ ఉద్యోగం మీరు చేయాలి నా కోసం, ఆయన చేతితో మీకు పెట్టారు, మీ చేతితో ఆయనకి పెట్టండి అన్నాడు. ఈయన చాలా ఆనందించాడు బంధు మహంతి. ఆ తర్వాత ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఆయన ఆదేశానుసారం ఇక్కడి నుంచి మీ వాళ్ళే, మీ పరివారమే మొత్తం అంతా కూడా వంశపారపర్యంగా స్వామివారి యొక్క నివేదనలు కైంకర్యాలు భోగాలన్నీ మీరే వండి పెట్టాలి, అది శాశ్వతంగా మీకు నేను ఇస్తున్న శాసనం అని చెప్పేసాడు ఆ బంధుమహంతికి. ఈయన ఆనందానికి అవధం లేవన్నమాట. అప్పటి నుంచి మరి ఇంకా మరింత భక్తితో మరింత నమ్మకంతో ఈవిడంది మీ స్నేహితుడు మొత్తానికి ఎవరో గటిగుడిలాగే ఉన్నాడు, మనకి ఏదో కాస్త దొరికితే చాలు, ఏదో చిన్న పని ఇస్తే చాలు అనుకుంటే మీకు ఈ జగన్నాథుడి యొక్క ఆలయం మర్యాద మీకు అప్పచెప్పాడు అని చెప్పి ఆవిడ చాలా ఆనందపడింది. అయితే విశేషం ఏంటంటే ఆ బంధు మహంతి అలా ఉంటే అక్కడి నుంచి ఆయన ప్రతిరోజు చాలా ప్రేమగా నైవేద్యాలు, అక్కడ చాలామంది వంట వాళ్ళు ఉన్నా కూడా ఈయన పర్యవేక్షణ చేస్తూ నా స్వామికి ఏది ఇష్టమై ఉంటుంది అని చేస్తూనే ఆ బంధు మహంతి అలా ఆయన కాలం చేసేట తర్వాత జగన్నాథుడు ఐక్యమైపోయాడు. ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా సుమారు 500 ఏళ్ళు 495 ఏళ్ళు అంత అయింది ఈ ఘటన జరిగి, ప్రత్యక్షంగా జరిగి యథార్థ సంఘటన అంటామే ఇది అక్కడ శాసనాల రూపంలో కూడా ఉంది. ఆ బంధు మహంతి యొక్క వంశమే ఇప్పటికి కూడా స్వామివారి యొక్క నైవేద్యాలు భోగాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ప్రధాన వంటవాళ్ళుగా ఉంటూ ఆ స్వామివారికి నివేదిస్తారు. ఎందుకంటే పూరి జగన్నాథుడు నైవేద్య ప్రియుడు అన్నమాట. ఆయనకి చాలా రకాల పదార్థాలు నైవేద్యం చేస్తుంటారు ఇప్పటికి కూడా. ఏదో 54 56 ఏదో అంటారు, 56 అనుకుంటా. ఆ 56 నైవేద్యాలు ప్రతి పూట పెడతారు ఆ స్వామివారికి నైవేద్యం. ఈ బంధు మహంతి యొక్క వంశస్థులే ఆ కార్యక్రమాలు చూసుకుంటూ అప్పటి శాసనాన్ని చేస్తారనమాట. భగవంతుడు మనం ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో ఆయన మన దగ్గరికి వస్తారనగా. ఇప్పుడు మన బంధు మహంతి అప్పటి అవసరార్థం భార్యతో నా స్నేహితుడు అని చెప్పాడు. నిజంగా ఆ స్నేహితుడిలాగే వ్యవహరించాడు. ఈయన కష్టాలు కడగండ్లు కన్నీళ్ళు తీర్చడమే కాకుండా ఆ వంశానికి ఒక పేరు ఉండిపోయేలాగా ఈరోజు కూడా పూరి జగన్నాథ్ దేవాలయంలో ఈ బంధు మహంతి గురించి ఆయన ఒక ఈ కథలుగా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి పూరి జగన్నాథుడిని మనసారా కొలుచుకుంటే ఆయన కూడా మన మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు, ఆయన ఆశీస్సులు అందిస్తాడనమాట. కాబట్టి పూరి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ బంధు మహంతి వంశస్థులు చేసినటువంటి ప్రసాదాలు స్వామివారి కైంకర్యం చేసిన తర్వాత మనం కూడా స్వీకరించవచ్చు. ఆయన అనుగ్రహం మనకు కూడా దక్కుతుందన్నమాట ఈ కథ వల్ల. సో బంధు మహంతి ఆ రకంగా శాశ్వతమైన పేరు పూరి జగన్నాథుడు నిలుపుకున్నాడు. స్వస్తి.